హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందిన తాజా వార్త, పెన్షనర్లకు 6,000 రద్దు, రేపటి నుండి అమలు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, పెన్షనర్లకు ఇప్పుడు ఒక 10 రూపాయల శుభవార్త రావడం జరిగింది. పెన్షన్ పొందేందుకు ప్రతి ఏటా సమర్పించాల్సిన ఏవైతే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఉందో వారికి ఒక భారీ ఊరట అనేది లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వాటి కోసం ఇక ఫ్యూచర్లో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం కూడా ఉచితంగానే మీ ఇంటి వద్దనే ఈ యొక్క పూర్తిగా చేసేందుకు వెసులుబాటును కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్లో బ్యాంకింగ్ సహకారంతో ఈ యొక్క ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగా ఇచ్చే అవకాశాలు కూడా కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఈ సేవలకు దాదాపు కొంత అయితే ఎంతో మొత్తంగా కొంత ఛార్జ్ అనేది చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పటికీ ఈ పోస్ట్ పేమెంట్ ఇండియన్ పోస్ట్కి సంబంధించి వారితో టైప్ అయి ఉచితంగానే ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే పెన్షనర్లకు ఎటువంటి ఛార్జ్ అవసరం లేకుండా, చెల్లించే అవసరం లేకుండా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక వీటితో పాటుగా దాదాపు ఈ యొక్క బకాయిలన్నీ కూడా 2018-2019 సంబంధించిన తెలుస్తుంది. వాటిలో 2018కి సంబంధించి కరువు భత్యం ఏదైతే డిఏ ఉందో వాటిని 30 నెలల బకాయిలు ఉండగా, దాదాపు 2019కి సంబంధించి కరువు భత్యం అనేది 30 నెలల బకాయిలు చెల్లించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే వీటిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షనర్ ఉన్నారో వాటికి సంబంధించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది 60 సంవత్సరాలు వరకు ఉన్న వారికి కొంచెం రద్దు చేస్తారని సమాచారం అయితే రావడం జరిగింది. మరి వీటిపై ఎటువంటి ప్రభుత్వం అయితే కొత్తగా రేపటి నుండి అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. వీటిని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.